అన్నా ఒక టీ అన్నా. ఓ సలీం భాయ్ అన్న 2 సార్లు పిలిచిండు వినిపించట్లే. ఏక్ చాయ్ దేదో. తీసుకో భయ్యా. థ్యాంక్స్ తమ్ముడు. పర్లేదు భయ్యా. ఏంటన్నా అంత స్లో మాట్లాడుతున్నావు, నోట్లో నాలుగు లేనట్టు? నా నాలుగు పెద్దదే తమ్ముడు, ఊరే మంది కాదు. ఓ హైదరాబాద్ కొత్తనా? మామూలు కొత్త కాదు, కొత్తగా లింగి కొనుక్కొని కట్టుకోవడానికి గుర్తుగా ఆరేసినంత కొత్త. మంచిగానే మాట్లాడుతున్నావు కదనా, మరి ఇంకెందుకు అంత మొహమాటం? మాట కలిసేంత వరకు మనకు మొహమాటం తమ్ముడు, కలిసాక అవతలడు ఆపినా ఆగను. అర్థమైంది, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. పంతం మీద వచ్చాను, పనే ఊరికి వెళ్ళను. అర్థం కాలేదన్నా. అదంతా ఓ పెద్ద కథలే. అన్న ఎంత నటి? అబ్బా ఇదే మంచి ఛాన్స్. ఆగరా, అందులో ఏం లేవురా, ఆగరా. 4 చొక్కాలు 2 ప్యాంట్లు 1 లుంగి 4 కట్లేర్లు, అవి అమ్మితే నీకు 200 కూడా రావు. ఎతికింది చాలేరా, బ్యాగ్ ఇచ్చేసి పో. మళ్ళీ ఇంటికి వెళ్తే మా అమ్మ అడుగుద్ది, లేవంటే తిడుతుంది. నిన్ను కొట్టనుగానే ఒక కొటేషన్ చెప్తే నేనరా. ఒకటి సొమ్ము మీద నీ కన్నుంటే నీ సొమ్ము మీద 100 కళ్ళుంటాయి. దాచుకోవడంలో తప్పు లేదు, కానీ దోచుకోవడమే పెద్ద తప్పు. అర్థమైందా? దీనికంటే నువ్వు కొట్టడం బెటర్ కదన్నా. ఎంతసేపు నువ్వు చెప్పింది విన్నందుకన్నా ఏమన్నా ఇవ్వచ్చు కదా. చిల్లర లేదురా, ఫోన్పే ఉందా? దొంగను ఫోన్పే అడుగుతున్నావా? ఇంతకు నువ్వు వేరేకి వెళ్తావానా? అదేదో నాన్నకి రామ్కి గోడ అనేదేదో ఉందిరా. గుడానా? హో అది నానక్రమ్ కూడా అన్నా. నేను అటువైపు రానులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు వస్తారో సిటీకి. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇలా వచ్చి రాగానే జాబ్ చూసి అలా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడే కదరా తిట్టావు. అన్నీ పట్టించుకుంటా పెట్టరా నువ్వు నీ చేదస్తావును. చేదస్తం అంటే గుర్తొచ్చింది, ఎంతకి నీ రాసేంట్రా? మొన్నే శ్రావణ మాసం వెళ్ళి భాద్రపదం వచ్చింది. నేను అడిగింది మాసం కాదురా, రాసి. ఆయన ఇప్పుడు రాసు ఎందుకురా? ఈరోజు నా రాశి ఎలా ఉందో చూస్తావా? చూస్తావా కాదు, చూస్తారు. నీ జాతకం మొత్తం చూస్తారు. జాతకం చూస్తారా? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. పెళ్లి చేయడానికి కాదా, ఉద్యోగం ఇవ్వడానికి. ఉద్యోగం కోసం జాతకం చూస్తారా? మా ఆఫీసులో చూస్తారు. అదేం ఆఫీసురా? ఏ నువ్వు జాతకాలను నమ్మవా? నేను జీవితాన్ని నమ్ముతాను, కష్టాన్ని నమ్ముతాను. కానీ మా బాస్ కష్టంతో పాటు ఆస్ట్రాలజీ సిస్టమ్ను కూడా నమ్ముతాడు. ఎవడరా మహానుభావుడు? ఆయన మా CEO రా, ప్రస్తుతానికి ఊర్లో లేడు. నీ జాతకం మెయిల్ చేస్తే గండాలు ఎప్పుడున్నాయో చెప్తాడా? నువ్వు ఉండాలో పోవాలో చెప్తాడు. అదే ఆఫీస్లో. అయినా ఇదెక్కడ దిక్కుమాలిన ప్రాసెస్ రా? నువ్వే కోర్స్ చేసో, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. మీ సీఈఓకి ఏమైనా జాతకాలు పిచ్చా? ఆ జాతకాలకే ఈయనంటే పిచ్చి. అవసరం లేకపోయినా ఇంత హైపిస్తున్నావంటే ఆ మహానుభావుని తొందరగా చూడాలనుందిరా. చెప్పాను కదరా ఊర్లో లేడని, నెక్స్ట్ షెడ్యూల్కి వస్తాడులే. అయినా నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, జాతకాలను నమ్మవా? దేవుణ్ణి నమ్మి నా కష్టాలు తీర్చు అనడం వేరు, జాతకాల పేరుతో కష్టాల నుండి తప్పించుకోవాలనుకోవడం వేరు. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ కంపెనీ నాకెందుకో సెట్ అవుదనిపిస్తుందిరా. పోనీ మా కంపెనీ పక్కన కళామందిర్ రాయల్ ఉంది, అందులో జాయిన్ చేసేమంటావా సేల్స్ బాయ్గా? ఎటకారం ఎగిరిగిరి పడితే వెనకాల పగిలిందని సామెత నిన్నావా? ఉందో లేదో తెలియదు కానీ కన్వే అయిందిరా. కాబట్టి ఇలా రెజ్యూమ్ల బదులు జాతకాలు అడిగే కంపెనీ కాకుండా ఇంకేమైనా చూడు. అలా కాదు గానీ నాకు మాట చెప్పు, నువ్వు చదివింది ఎంతరా? BA అగ్రికల్చర్. నువ్వు అడిగే జాబ్ ఏంట్రా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడింగ్ అంటే ఏంట్రా? బ్లాక్ స్క్రీన్ మీద అక్షరాలు వైట్ కలర్ లో వస్తాయి, అదేగా. ప్లీజ్ రా జేడి, నీ రెజ్యూమ్ చూడకుండా మంచి శాలరీ ఇచ్చే కంపెనీ ఇది ఒక్కటేరా. నీకు గాని నేను జాబ్ చూడకపోతే మీ అమ్మ నాన్న నన్ను ఫోన్లోనే పాతి పెట్టేస్తారా. నా బాధ అర్థం చేసుకోరా. కావాలంటే ఊరొచ్చాక నీ పొలంలో ఉన్న పంపు సెట్ దగ్గరికి నేనే వస్తాను. చిచి, ఇలా తయారయ్యేంటి రథంలాగా? సరే పద. సరే. హాయ్ ప్రవీణ్. హాయ్ శృతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇతనెవరు? నేను చెప్పాను కదా ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వస్తున్నాడని, తినే అతను. ఓ మీరేనా? మీ పేరు? జేడి. జగదీష్. అందరూ జేడి అంటుంటారు, మావాడు కొంచెం మొహమాటం ఎక్కువలే. నైస్ నేమ్. మై నేమ్ ఇస్ శృతి. నమస్తే. అవును, మీది ఏ రాశి? కన్యరాశి. అదేంట్రా ఇందాక నేను అడిగితే చెప్పలేదు? నువ్వు అడిగిన విధానం నాకు నచ్చలేదు. అంటే ఏంటి ఇప్పుడు లేడీ గడ్డ వేసుకుని వచ్చి అడగలా? ఒకసారి ట్రై చేయి, బాగుంటుందేమో. సరే మరి పదండి. దారా. పర్లేదు దాయా. దీన్ని లిఫ్ట్ అంటారు, బహుశా నువ్వు ఎప్పుడు ఊర్లో చూసి ఉండకపోవచ్చు.
అమ్మో. ఈ మాత్రం దానికి ఎలా అయిపోతే ఎలారా? మన ఆఫీస్లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తావు? ఒంటి చేత్తో 2 ఎకరాల పొలం దున్నోండిరా. నాకు ఈ అమ్మాయిలు ఒక లెక్క. డబుల్ మీనింగ్ కాదు కదా. హెచ్చి ఫ్యామిలీ సిరీస్ రా. మ్మ్. అది సరే గాని ఇప్పుడు ఈ మందలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మందా? అదేరా మీ ఉద్యోగస్తుల ముఠ. ముందుగా ఇక్కడున్న హెచ్ఆర్ కమ్ అకౌంట్స్ మేనేజర్ని కలవాలి. అతను ఎక్కడ ఉంటాడు? అక్కడ. పద మరి. మ్మ్. ఇప్పుడు ఈ సెక్రటరీ ఎక్కడుందో? ఆ? అదిగో తనే మా బాస్ సెక్రటరీ. మా బాస్ లేనప్పుడు అన్ని పనులు తనే చూసుకుంటది. అంటే పొద్దున్న తాళాలు తీసి షట్టర్ ఎత్తుతుందా? ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తోలు తీస్తుంది. అమ్మో. ఏం పేరు? జగదీష్ జేడి. నోట్లో ఏముందని అంటున్నావు? కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా? నా స్కిల్స్ వేరే ఉన్నాయండి, అవి మీకు రావు. ఏంటో అవి? పేడెత్తడం, పాలు పెతకడం, పొలం దున్నడం, కలుపు పీకడం, నాట్లేయడం. స్టాప్ ఇట్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, సాగుభూమి కాదు. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని కాఫీ బదులు కోడింగ్, లంచ్ బదులు లాంగ్వేజ్ తీసుకోరు కదండి. మాలాంటి వాళ్ళు పండించిందే మీలాంటి వాళ్ళు తినాలి. ఎనఫ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ప్రవీణ్ ఇతన్ని? పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఇక్కడ జాబ్ ఏంటి? ఎరా ఈ షర్ట్ ఎందుకు వేసుకోమన్నావు? ఇది మన ఆఫీస్ డ్రెస్ కోడ్ రా జేడి. మరి నీ షర్ట్ ఏంటి వేరే ఉంది? నీకు అర్థం కాలేదా? అర్థమేలా చెప్పుచావు. ఈ రోజు నా రాశి ప్రకారం నేను ఈ ప్లేన్ షర్ట్ వేసుకోవాలి. నీ రాశి ప్రకారం నువ్వు ఈ చెక్ షర్ట్ వేసుకోవాలి. డ్రెస్ కోడ్ అంటే ఇదా? ఆఫ్ కోర్స్. అసలు మన కంపెనీ పేరేంట్రా? పేరు తెలియకుండానే ₹1,00,000 శాలరీకి జాయిన్ అయిపోయి వెంటరా నువ్వు. నా రెజ్యూమ్ చూడకుండా జాబ్ ఇవ్వలేదా? ఇది అలాంటిదే, మూసుకొని చెప్పు. హస్తా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. చాదస్తా అని పెట్టుకోవాల్సింది. తప్పు మామ, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మరి అలాంటప్పుడు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అందరి మీద రుద్దకూడదు. సరే పద. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నార్మల్ మార్నింగ్ అండి. వాట్? అంటే అంత గొప్ప మార్నింగ్ ఏం కాదండి. అంటే నాకు కూడా నార్మల్ మార్నింగ్ అండి. మిమ్మల్ని చూసిన తర్వాతే వెరీ గుడ్ మార్నింగ్ అయింది. థ్యాంక్ యూ. ఐల్ టేక్ దట్ యాజ్ కాంప్లిమెంట్. అయితే చిన్నపిల్లలు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు మీకు డైలీ కాంప్లిమెంట్ ఇస్తుంటా. ఏంట్రా అమ్మాయిలంటే భయం అన్నావు? పరిచయం లేని అమ్మాయిలంటే భయం. మరి పరిచయమైన అమ్మాయిలైతే? బంధం అల్లుకుపోతా. సో మొత్తానికి జాయిన్ అయిపోయారనమాట. మీ కంపెనీ వాళ్ళు బతిమలాడుతుంటే కాదనలేక జాయిన్ అయిపోయానండి. రే వద్దురా. నువ్వు ఆగరా. మీ బాస్ వాళ్ళ సెక్రటరీ అంటే అమ్మాయి పేరు రాణియో జానియో? సోనీ. తనే. ఇంకొంచెం ఉంటే కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడేసేలా ఉంది. ఒక అమ్మాయి చేత కాలు ఎందుకు పట్టించుకోవడం వల్ల అని ఓకే అనేసానండి. అవునా? నిజమండి బాబు. హాయ్ సోనీ. హాయ్. గుడ్ మార్నింగ్ సోనీ గారు. ఓకే, వి విల్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్. బాయ్. మీ ఫేస్ కోపం బాగా సెట్ అయిందండి. నవ్వుతే అలా ఉంటారో నాకు తెలియదు కదా. ఏంటి కాంప్లిమెంటా? కాదండి, ఫ్యాక్టు. నేను మీకు ఇచ్చిన జాతకం మీద ఒట్టు. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. మరిందాక శృతికి చెప్పింది? నేను నో చెప్పుంటే మీరు అదే చేసేవారేమో కదా, ఎవరికి తెలుసు. నేను నిన్ను ఇప్పటికిప్పుడు బయటికి గెంటేయొచ్చు. కానీ గెంటేలేరు కదా. వై నాట్? బికాజ్ ఆ పని మీరు నిన్నే చేసి ఉండొచ్చు. నిన్న చేయలేదంటే ఈరోజు చేయరని అర్థం. మీరంత సీరియస్గా చూడకండి. కోపంగా ఉన్న అమ్మాయిలంటే నాకు తెగ నచ్చేస్తారు. కోపంగా ఉండే అమ్మాయిల మనసు సన్నపూస. అది వెనపోసు కదరా. ఈవిడ మాత్రం సన్నపోసారా? అక్షయ్ వచ్చి నువ్వు అవసరం లేదని చెప్పని. మహా అయితే ఆఫీస్ బయట ఉంటాను. కాదు, పోలీస్ స్టేషన్ లోపల ఉంటావు. అమ్మయ్యా. అంత తప్పు నేనేం చేశానురా? రే ఏంట్రా నువ్వు ఆఫీస్కి రాగానే సాకులు ఇస్తున్నావు? నోటికి ఏదొస్తుంది వాగేయడమేనా? మనం అంతేరా, అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. నీ మీద కుంభవృష్టి పడకుండా చూసుకో. లైట్ తీసుకోరా. ఇక్కడ అలాగని నేను నచ్చిన పని చేయలేను. కనీసం నచ్చినట్టేనా బతకని. పదా. పర్లేదు కూర్చోండి. పర్లేదండి. మీ పేరు? జేడీవి. ఓ గ్రేట్ నేమ్ అండి. అంత గ్రేట్ నేమ్ కాదండి. అయ్యో అలా అనకండి, బాగా వినపడే పేరు అవుతుంది. ఎవరికి? చాలా గ్రేట్ జోక్ అండి. అంత పెద్ద జోకేశానా? సరే వర్క్ చేసుకోండి. మీకు ఎప్పుడేం అవసరం వచ్చినా కూడా నేను అక్కడే ఉంటాను, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడే అవసరం ఉందండి. చెప్పండి. చిన్న డౌట్ అండి. అయ్యా పర్లేదు అడగండి. మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. అచ్చా అలాగేం లేదు, చెప్పండి. మీరు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారు కదండి. అవును.
మరి ఒకటికో రెండుకో వస్తే కళ్ళు మూసుకుని వెళ్తారా లేదా పర్టికులర్ టైం వరకు కళ్ళు తెరుస్తారా? సారీ అండి, ఆత్రం ఆపుకోలేక అడిగేశాను. మీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది జేడీవి గారు. మనం రేపు మాట్లాడుకుందామా? ఎందుకు? రేపు ముహూర్తం ఏమైనా పెట్టుకున్నారా? కాదు, మీకు ముహూర్తం పెట్టాము. రేపు అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేయాలి. భయం వేస్తుందిరా. భయమా? భయం దేనికిరా? పొద్దున్న చేసేమని అన్నావు కదా, అగ్రిమెంట్ అంట. అరే అది శాలరీ కోసం ఎంప్లాయ్తో చేసుకునే కాంట్రాక్టరా. నాకు అలా అనిపించట్లేదురా. మరి వాళ్ళు నన్ను బలిచ్చేద్దాం అనుకుంటున్నారు. భలే ఆ, పక్కారా. వాళ్ళు చూపులు చూసావా? బలికి కావలసిన మేక దొరికినట్టు చూస్తున్నారు నన్ను. భలేవ్వడమేంట్రా? మరెవడరా జాతకం చూసి ₹1,00,000 శాలరీ ఇచ్చేది? నా జాతకం విన్నట్టే చేసి జాంకాయ కోసం వచ్చిన చిన్నపిల్లలకి ఎలా వచ్చాడు చూసావా? రే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుందిరా. ఏమో అయ్యుండొచ్చు. పని కంటే పంచాంగం ఎక్కువ చూస్తున్నారు. కార్పొరేట్ ముసుగులో చేతబడి చేసే బ్యాచరాలు. నా వల్ల కాదురా, నేను ఊరెళ్ళిపోతాను. ఒరే జేడి, నేను 2 ఏళ్ళ నుంచి అక్కడే పని చేస్తున్నాను రా. అలాంటివేం లేవురా, అదంతా వాళ్ళ నమ్మకం రా. ఈ 2 ఏళ్లలో నా జాతకంలాగా ఏదైనా జాతకం వచ్చిందా? కేవలం జాతకం చూసి ₹1,00,000 శాలరీని ఎవరికైనా చెప్పారా? లేదు. మరి అదేరా నేను చెప్పేది. ఆ జేసీ ఏమన్నాడు క్లియర్గా అన్నావు కదా, నాకేదో ముహూర్తం పెట్టారంట. ఆ ముహూర్తం దేనికో నాకు అర్థం కావట్లేదు. నీ సంతకం కోసం రా. నీకు అర్థం కావట్లేదురా. ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లే ముందు పేషెంట్కి ఏమైనా మాకు సంబంధం లేదు అని సంతకం తీసుకుంటారు కదా, రేపు వాళ్ళు తీసుకున్న సంతకం కూడా అలాంటిదే. మూఢనమ్మకాలు నమ్మనని నువ్వే ఇలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు నమ్ముతున్నారు కదరా. ఇప్పుడు ఏమంటావు? నేను ఊరెళ్ళిపోతాను రా. ఆ ఎర్ర బస్సో ఆరెంజ్ బస్సో ఏదోటి బుక్ చేయి. ఫైనలా? ముందు నువ్వు చేయరా. మీ అమ్మా నాన్నకి నువ్వే సమాధానం చెప్పుకో. మా తెలుసులే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడే బుక్ చేసాడా? చాలా స్పీడ్గా ఉన్నాడు ఈడే. ఏమండి, బోర్డింగ్ పాయింట్ ఎక్కడ? బోర్డింగ్ పాయింటా? హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ జేడి, దిస్ ఇస్ శృతి. శృతి గారు మీరా? చెప్పండి. యాక్చువల్లీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. రేపు ఆఫీస్లో మాట్లాడుకుందామా? ఆఫీస్లోనా? రే జేడి, టికెట్ బుక్ అయిపోయిందిరా. సరే అండి, రేపు మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్. బాయ్. ఎవర్రా? ఊర్లో అప్పులలా? అప్పుడే కాల్ చేసావా? ఒరే ప్రవీణు, కరువులో ఉన్న రైతు వర్షం పడుతుందని ఆశ చచ్చిపోయి ఊరు ఖాళీ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సడన్గా చిరుజల్లులు పడితే ఆ రైతు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆగిపోతాడు కదా. టికెట్ క్యాన్సిల్ చేయి. రే క్యాన్సిలేషన్ లేదురా. అయితే నీ కర్మ. సినిమాలో హీరోలు హీరోయిన్ల కోసం ఎందుకు ఆగిపోతారో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆ హీరోయిన్ ఎవర్రా? వీడికి ఇంకా అర్థం కాలేదా? మన శృతి. నీ అబ్బా, ఇప్పుడు దాకా చేతపడి బలిదానమన్నావు, ఇప్పుడు లవ్ అంటున్నావు. నీ వల్ల నాకు 1500 బొక్కరా. సడన్గా శృతి గారికి నా మీద ఎందుకు ఫీలింగ్స్ కలిగినాయో. సర్లే, రేపు కలిస్తే తెలుస్తుందిగా.